బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు బయట కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం శంషాబాద్ నుంచి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకే కారులో వికారాబాద్కు బయలుదేరనున్నారు. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతున్న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్, రేవంత్ పాల్గొనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే కూడా రానున్నారు. సాగర్ బుద్ధవనంలో బౌద్ధ భిక్షువుల కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు వచ్చారు. ఇక ఏదైతే వికారాబాద్ జిల్లాలోని హరిత రిసార్ట్ లో జరుగుతున్న డిసిసి అధ్యక్షులకు సంబంధించి, అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన డిసిసి అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక ముగింపు సంబంధించి కూడా ఈరోజు అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఇక కాసేపటి క్రితమే ఆయన హరిత రిసార్ట్ కు చేరుకునే నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం 4:30 గంటల వరకు రాహుల్ గాంధీ తెలంగాణలో ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి కూడా సమావేశంలో పాల్గొన్నారు. పార్టీకి సంబంధించిన వ్యూహాలు కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా బలోపేతం పైన కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ పైన ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే వరుసగా అన్ని ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల ఆదరణ పెరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పథకాలు కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న ఆ పథకాల పట్ల కూడా ప్రజల ఆదరణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా బైపోల్ జరిగిన ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థ ఎన్నికలు, అలాగే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా కూడా పట్టం కట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయాలి. భవిష్యత్తుకు సంబంధించి కూడా ప్రణాళికలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏదైతే డిసిసి అధ్యక్షులు నియమించారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా పార్టీకి సంబంధించిన బలోపేతంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చేస్తున్న ఏదైతే తప్పుడు ఆరోపణలు కావచ్చు, తప్పుడు ప్రచారాలకు సంబంధించి కావచ్చు, వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి. తెలంగాణలో రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ఏ విధంగా ముందుకెళ్ళింది, వాటన్నిటిని కూడా ప్రజలకు ఏ విధంగా వివరించాలి. దాంతో పాటుగా బూత్ లెవెల్ నుంచి కార్యకర్తలను సన్నిద్ధం చేయడంతో పాటుగా బలోపేతం చేయడం, మొత్తంగా మెంబర్షిప్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్రంలో ఏదైతే మెజార్టీగా చేరికలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ అంశాలపైన కూడా శిక్షణ తరగతులు ఇస్తా ఉన్నారు. దాంతో పాటుగా డిసిసి అధ్యక్షుడు హోదాలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎన్నికలకు సంబంధించి వస్తే ఎన్నికలలో గెలుపు వ్యూహాలకు సంబంధించి కావచ్చు, ప్రజలతో మమేకం అవడం కావచ్చు, అలాగే మీడియా సమావేశాలకు సంబంధించి ఏ విధమైన అంశాలను ప్రజలకు వివరించాలి. అలాగే ప్రసంగ నైపుణ్యాలకు సంబంధించి ఒక బహిరంగ సభ కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలతో సమావేశమైనప్పుడు ఏ విధంగా ప్రసంగించాలి. దాంట్లో చాలా వరకు డిసిసిలో చాలా వరకు కొత్త డిసిసిలో నియామకమయ్యారు. దాంట్లో యువతకు సంబంధించి కూడా డిసిసిలుగా నియామకమయ్యారు. కాబట్టి ఇక డిసిసికి సంబంధించిన ఏ విధమైన హోదా ఉండబోతుంది. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు. ఇప్పటి నుంచి కూడా డిసిసికి సంబంధించి కూడా బాధ్యతలను పెంచబోతా ఉన్నాం, డిసిసికి సంబంధించి కూడా మరికొన్ని బాధ్యతలు పెరగబోతా ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా 10 రోజుల పాటు అక్కడ ఏపీ, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా ట్రైనింగ్ నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంట్లో ఈ రోజు సంబంధించి కూడా ప్రధానంగా ముగింపు సభ ఈరోజు ఈ సభకి రాహుల్ గాంధీ రావడం జరిగింది. దాంట్లో ఏపీ నుంచి 41 మంది డిసిసి అధ్యక్షులు, అలాగే తెలంగాణ నుంచి 36 మంది, మొత్తంగా 77 మంది డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా హరిత రిసార్ట్ లో ట్రైనింగ్ జరుగుతూ ఉన్నది. 10 రోజుల నుంచి కూడా ఈ ట్రైనింగ్ జరిగింది. ఈ రోజు కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు. కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ డిసిసి అధ్యక్షుల కుటుంబ సభ్యులతో కూడా మమేకం అవుతూ వాళ్ళకి సంబంధించి కూడా పలకరించడం జరిగింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. డిసిసి అధ్యక్షులకు సంబంధించిన బాధ్యతలు కావచ్చు, భవిష్యత్తులో పార్టీకి సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో పార్టీ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపైన కూడా రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయాలి. అలాగే బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి సంబంధించి ఓట్ చోరీ గద్దె చోర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని గతంలో భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఓట్ చోరీ, ఏదైతే ఓటుకు సంబంధించి కూడా చోరీ జరుగుతూ ఉన్నది, దానికి పూర్తిగా
కేంద్ర Right, ప్రభుత్వం yes, Harish. ఆధీనంలో కొనసాగుతా ఉన్నట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురు కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ వీటన్నిటిని కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సాయంత్రం మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్న నేపథ్యం ఉంది. ఇక హుసేన్ సాగర్ లోని బుద్ధవనంలో ఆయన బౌద్ధ భిక్షుల కార్యక్రమాలకు సంబంధించి కూడా హాజరవుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏఐసిసి కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా తెలంగాణ ఏపీ పైన ఫోకస్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక నెక్స్ట్ టార్గెట్ మరో 5 ఏళ్లు అక్కడ ఏపీకి సంబంధించి కూడా రూలింగ్ లో వచ్చేందుకు అక్కడ సంబంధించిన వ్యూహాలు, అలాగే తెలంగాణలో మరో 5 ఏళ్లకు సంబంధించిన ఏ విధంగా వ్యూహాలు, అలాగే బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం, అలాగే ప్రతిపక్ష పార్టీల ప్రచారాలకు సంబంధించి తిప్పుకొట్టే విధానం, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు ఏదైతే కేసీ వేణుగోపాల్తో పాటుగా రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు డిసిసి అధ్యక్షులకు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.